కృష్ణారెడ్డి నా తెలంగాణను దోసుకుని నా తెలంగాణ అప్పులపాలు చేసిండ్రు, మిషన్ భగీరథ స్కామ్ కూడా చేసిండు అని చెప్పే మొగోడు మునగాడు ఒక్కడు కూడా అసెంబ్లీలో లేడా? అక్బరుద్దీన్ పేరు తీస్తారనుకుంటే నేను కూడా పేరు చెప్పను అని ఇంతలావు సోది చెప్పింది. మరి ఆ కాంట్రాక్టర్ పేరు చెప్పని పీకనికి మాట్లాడినావా నువ్వు? కాబట్టి ఈ విధంగా అనేకమైన అంశాలు ఈరోజు తెలంగాణను కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకరు రెండు కాదు, అడుగడుగున స్కామ్. ప్రతి విషయం పైన తెలంగాణ ప్రజలను ఈరోజు జాగృతం చేయడానికి మనకున్న తెలంగాణ ఒక నోబెల్ బహుమతి గ్రహీత. ఫైనల్గా ఒక వీడియో వినిపించి ఈ లైవ్ ముగిద్దాం. మన ముఖ్యమంత్రి, మన నోబెల్ బహుమతి గ్రహీత, ది గ్రేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ముద్దుల పట్టి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి చాలా గుడ్ బాయ్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈరోజు ఈయన గారాల పట్టి. ఆ గారాల పట్టి యొక్క ముద్దు మాటలు ఒకసారి తెలంగాణ ప్రజలందరూ ఒకసారి వినండి. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర కాల్చి పిల్లల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, తిక్కుమాలోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకలారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసోడా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి పోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. దయచేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారు ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు, పిసిసి అధ్యక్షుడు ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఈయనకు నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈరోజు రెడ్ హ్యాండ్గా దొరికిపోయింది. మీరు తప్పించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈరోజు మీరు ప్రకటించిన ఈ పేర్లు మేము ఖచ్చితంగా సవాల్ చేస్తాము. ఏ విధంగా ఇగో ఈ పేర్లు గవర్నర్ కోటాల ఇవి రానికి వీలే లేదు. ఆ ఆస్కారం పోగొట్టుకుంటారు. మీరు ఎక్కడ దాచినా ఈరోజు వాస్తవం అనేది బయటికి వచ్చింది. ఖచ్చితంగా వీటిపైన కామెంట్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఖచ్చితంగా పక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ అనే సబ్స్క్రైబ్ కండి. ఇది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే ఛానల్గా ఉంటుంది. అంతేకాకుండా ఖచ్చితంగా దోపిడీకి గురయ్యే వర్గాల తరపు